యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ రౌడీలు దాడి చేశారు. ఎన్ఎస్యుఐ మూకలు విధ్వంసం సృష్టించారు. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారని దాడికి పాల్పడ్డారు. ఆఫీస్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అడ్డుకున్న పోలీసుల మీద తమ ప్రతాపం చూపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ రౌడీలు దాడి చేశారు. ఎన్ఎస్యుఐ మూకలు విధ్వంసం సృష్టించారు. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారని దాడికి పాల్పడ్డారు. ఆఫీస్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అడ్డుకున్న పోలీసుల మీద తమ ప్రతాపం చూపించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ రౌడీలు దాడి చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. పొలిటికల్ పార్టీల మధ్య వారు ఉధృతమైంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేరుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి దూసుకొచ్చి గుంపులుగా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ని అద్వాలన్నింటి కూడా ధ్వంసం చేయడం, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన కూడా దాడికి యత్నించడం అనేది ఒక్కసారిగా పొలిటికల్ వర్గాల్లో కలకలం రేపింది. భువనగిరి జిల్లా అంతా కూడా ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ రోజు భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం, అదేవిధంగా ప్రత్యక్ష పార్టీల పైన చేస్తున్నటువంటి దౌర్జన్యం మీద మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక్కసారిగా మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, యువజన సంఘం సంబంధించినటువంటి కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి దూసుకొచ్చారు. గుంపులుగా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. అద్దాలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నాయకుల పైన కూడా దాడికి యత్నించారని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారిని వెలువరించే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసుల పైన కూడా దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల పైన కూడా దాడి చేయడం జరిగింది. ఈ ఘటన పట్ల ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా ఆవేదన చెందుతా ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కార్యకర్తలకు దేవాలయం లాంటి తమ కార్యాలయం పైన దాడి చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్తామని కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. అక్కడ ఏదైతే దాడికి పాల్పడ్డారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి కఠినమైనటువంటి చట్టాల ప్రకారం వారిని జైలు పంపాలని కూడా ప్రస్తుతం భువనగిరి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి కూడా అక్కడ ధర్నాలో కూర్చున్నారు. ఈ ఘటన పట్ల జిల్లా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా పాలన చేయకుండా నిర్బంధ పాలన కొనసాగిస్తుండ్రు, అదేవిధంగా భయభ్రాంతులకు గురి చేసేలాగా దాడులు దిగుతున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో దాదాపు వేలాది మంది కార్యకర్తల పైన అక్రమ కేసులు పెట్టారు, దాడులు చేస్తా ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో కూడా ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడుతూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తా ఉన్నారు. ఈ రోజు నేరుగా ఒక పార్టీ కార్యాలయం పైన దాడి చేయడం అనేది దుస్సాహసంగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. దీనిపైన కఠినంగా ఉంటాం, సీరియస్ గా తీసుకుంటాం, మూల్యం చెల్లించుకుంటా ఖచ్చితంగా చెప్తాం, వడ్డీతో సహా చెల్లిస్తామని కూడా జగదీష్ రెడ్డి ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు ఒక అల్లరి మూకల్లాగా వచ్చి అప్రజాస్వామ్యయుతంగా పార్టీ కార్యకర్తలకు దేవాలయం లాంటి ఒక కార్యాలయం పైన దాడి చేయడం ఏంటి అని కూడా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఇతర పార్టీ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. చెప్పండి, అసలు ఈ కాంగ్రెస్ మూకలు అంటే వారి వివరాలు ఏంటి? అసలు వారిని పోలీసులు అరెస్ట్ చేయడం ఏమైనా జరుగుతుందా? అంటే బీఆర్ఎస్ కార్యాలయంపై కాకుండా పోలీసులపై కూడా దాడి చేయడం జరిగింది అక్కడ. సో మరి వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రోద్బలంతో ఈ దాడి జరిగిందని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. దాడి చేసిన ప్రతి ఒక్కరిని కూడా కాపాడేలాగా స్వయంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పోలీసులకు ఫోన్ చేసి బెదిరింపులు పాల్పడుతున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ కార్యాలయం దగ్గర అరెస్ట్ చేసిన వారందరినీ కూడా విడిచిపెట్టారని బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా, ఏదేవిధంగా మీడియాలో వచ్చినటువంటి వీడియోల ఆధారంగా వారందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిందే.
దీనికి బాధ్యుడిని చేస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కూడా బాధ్యుడిగా తీసుకోవాలని కూడా వాళ్ళు ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రతిపక్షాలుగా ప్రజా సమస్యలను ఎత్తి చూపేటువంటి హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యయుతంగా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతుంటూ కూడా ఓర్వ లేకుండా ఇంత దౌర్జన్యంగా కాంగ్రెస్ పార్టీ దాడులకు ఎలా పాల్పడుతుందంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదో ప్రభుత్వ కార్యాలయం మీదకి పోవడం కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేయలేదు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంలో కూర్చొని పత్రికా సమావేశం నిర్వహిస్తే కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. తమ సీఎంని ఏదో అన్నారంటూ అక్కడికి వచ్చి ఈ విధంగా గలాటా సృష్టించడం, బీభత్సం సృష్టించడం సరైన పద్ధతి కాదని కూడా ఇతర పార్టీలు కూడా ఈ దాడిని ఖండిస్తా ఉన్నాయి. జిల్లా బంద్ కూడా ప్రయత్నిస్తాం, కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్తామని కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే, కనుటువంటి స్థానిక ఎమ్మెల్యేని బాధ్యులు చేయాల్సిందే, సీఎం దీనిపైన మాట్లాడాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అయితే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఉండనివ్వం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సంబంధించినటువంటి సహనం నశిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కరు కూడా అక్కడ మిగలరంటూ కూడా అక్కడ ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యమ పార్టీ ఉద్యమకారులు ఇలాంటి దాడులకు భయపడలేదు. కార్యాలయాలను ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఎవరు కూడా కూర్చోరు. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన వాళ్ళు నిప్పులు చెరుగుతా ఉన్నారు. ప్రత్యూష. రైట్ రాము.